ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు శుభములు. ఈ పరిశుద్ధ ఆదివారపు దినపు దీవెనలు మీకు మీ కుటుంబానికి కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన వారలారా, దేవుడు మనకు ఈ దినము అనుగ్రహించిన వాగ్దానము, నీ విచారములు కొట్టివేయబడును, నీకు ఆనందము కలుగును. ఆమెన్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ వాగ్దానమును దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఇర్మియా గారి ద్వారా తెలియచేశాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వాక్యములో ఈ వాగ్దానము ఉంది. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతును అని దేవుడు ఇర్మియా ద్వారా ఈ వాగ్దానం చేశాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయములో 7 నుండి 14 వచనాల వరకు ఆసక్తికరమైనటువంటి సంగతులను దేవుడు ఇర్మియాకు తెలియచేశాడు. అన్ని దేశముల నుండి చెరకుపోయిన వారు తిరిగి వచ్చే విషయాన్ని ఈ 31వ అధ్యాయము 7 నుండి 14 వచనాల వరకు వ్రాయబడి ఉంది. చెరకుపోయిన తన ప్రజలను భూదిగంతముల నుండి సమకూరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అంగహీనులు, గర్భిణులు, ప్రసవించు స్త్రీలను అందరిని సమకూర్చి దేవుడే వారికి తోడై నడిపిస్తానని ప్రమాణం చేశాడు. తండ్రి వలె ప్రేమతో వారిని పోషించుచు నడిపిస్తానని, గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు దేవుడు తన ప్రజలను కాపాడతానని ఆయన ప్రమాణం చేశాడు. ఈరోజు ఆ దేవాది దేవుడు నిన్ను కూడా తన కుమార్తె వలె, నీకు ఆ దేవాది దేవుడు తండ్రి వలె ఉండి తన ప్రేమతో నిన్ను కాపాడుతూ పోషిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. నిజమే, ఒక కాపరి తన మందను, గొర్రెల మందను ఏ విధముగా కాపాడతాడో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నన్ను, మన కుటుంబాలను ఆయన కాపాడుతూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు వారిని, అనగా ఇశ్రాయేలీలను సియోను కొండకు తీసుకొని వచ్చి వారిని నీరు పారు తోట వలె ఆశీర్వదిస్తానన్నాడు. ఎంత గొప్ప మాట ఇది! 12వ వచనంలో వ్రాయబడి ఉంది. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు, యెహోవా చేయు ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్ష రసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలను బట్టి, పశువులను బట్టి అని చెబుతూ నీళ్లు పారు తోట వలె నుందురు అంటాడు. ఎంత గొప్ప దేవుడు! నీళ్లు పారు తోట. తోటకు నీరు ఎప్పుడూ పారుతూ ఉంటే ఆ తోట ఫలభరితమైన తోటగా పచ్చగా ఉంటుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి కుమారుడ, కుమార్తె, నీ జీవితంలో నువ్వు దేని గురించి అయితే విచారము కలిగి ఉన్నావో దేవుడు ఈ దినము చేసిన వాగ్దానం ఏదనగా, నీ విచారములు కొట్టివేసి నీకు నేను ఆనందమును కలగజేస్తాను. ఎలాంటి ఆనందము? నీళ్లు పారు తోట వలె నీవు ఉంటావని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుక దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దుఃఖమునకు ప్రతిగా సంతోషము. 13వ వచనములో వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను, అంతేకాకుండా విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగచేతును అని వాగ్దానం చేశాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! మన జీవితంలో కొన్ని సమయాల్లో, కొన్ని సందర్భాల్లో మనం విచారిస్తూ ఉంటాం. ఆ విచారములు కొంతమంది పట్టించుకోరు, కానీ దేవుడు పట్టించుకునేవాడు. నీ విచారములు కొట్టివేసి నీకు ఆనందాన్ని కలగజేస్తానని వాగ్దానం చేశాడు. కనుక వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనక ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, నా జనులు నా ఉపకారమును తెలుసుకొని సంతృప్తి నందుదురు అన్నాడు. ఎస్, దేవుడు నీ విచారములు కొట్టివేసి నీకు సంతోష ఆనందాన్ని కలగజేసినప్పుడు దేవుని ఉపకారమును జ్ఞాపకం చేసుకొని నీవు తృప్తి పడుతూ జీవించాలి. తృప్తి చెందే జీవితం నీకు ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు దేవుని ఆరాధించే దినము ఆదివారము కనుక ఆలయములో దేవుని నీవు
ఘనపరచాలి. దేవుని దయను పొందుకున్న నీవు కృతజ్ఞురాలవై దేవునికి ఇవ్వవలసిన కానుకలు దేవునికి సమర్పించాలి. తృప్తి నొందిన దయనొందిన జీవితాన్ని నీకు ప్రసాదించిన దేవునికి నీవు సాక్షిగా ఉండాలి. నీ విచారములు కొట్టివేయబడును, నీకు ఆనందమును కలగచేతును అన్న దేవుని వాగ్దానమును బట్టి సంతోషిస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడువైన నా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. ఈ దినము నాయన మీరు మాకిచ్చిన వాగ్దానము, నీ విచారములు కొట్టివేయబడును, నీకు ఆనందము కలుగును అని సెలవిచ్చావు. నీరు పారు తోట వలె నీ ఉందువు అన్నావు. నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇస్తానన్నావు, ఆదరిస్తానన్నావు. ఎంత గొప్ప దేవుడవు. మీరు చేసిన ఉపకారము మరువరానిది కనుక ప్రభువా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ యేసుక్రీస్తు ద్వారా మీ యందు జీవిస్తున్న బిడ్డలను, మీ కొరకు జీవిస్తున్న బిడ్డలను, మీ బిడ్డలను మీరు దర్శిస్తున్నందుకు వందనాలు. దినము వెంట దినమిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ దినం ఎందరైతే మందిరాలలోకి వెళ్ళి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వారి ప్రతి అక్కరలు ఎరిగిన దేవుడవు. భార్యాభర్తల మధ్యలో సమాధానం, అన్నదమ్ముల మధ్యలో సమాధానం, అక్క చెల్లెళ్ళ మధ్యలో సమాధానం, తల్లికి పిల్లలకు సమాధానము, కుటుంబాలలో నెమ్మది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. పెళ్లి వయసు వచ్చినప్పుడు నాయన సంబంధాలు కుదరక బాధపడుతున్న ఆడబిడ్డలను, మగబిడ్డలను జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థన చేస్తున్నాను. మహిమ కలిగిన మా తండ్రి, మీ కార్యములు గొప్పవి కనుక ఏ బిడ్డ ఏ విషయం గురించి విచారిస్తూ ఉందో ఆ విచారములు యేసునామమున కొట్టివేయబడునుగా కానీ మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. వారికి ఆనందమును కలగజేసి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని, ఎందరైతే ఈ దినము నాయన జన్మదినమును నాయన వివాహ దినములు జరిగించుకుంటూ ఉన్నారో వారందరిని దీవించుమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వారు తలపెట్టిన ప్రతి కార్యము మీ మహిమార్థమై యేసు క్రీస్తు నామమున అవి జరుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించి కార్యాలు జరిగించి మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుమని నాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, ఆనందము ఇప్పుడు ప్రభువు రాకడ పర్యంతము వరకు నీకు నీ కుటుంబానికి సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. May God bless you.